ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 164 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. నరాల ఉత్కంఠకు ఆ రోజు తెరపడింది. మే నెలలో ఎన్నికల పోలింగ్ జరగా జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. అదే నెల 12న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు పదవి ప్రమాణం చేశారు. కేబినెట్ లో ఒక మంత్రి పదవి మాత్రం ఖాళీగా ఉంది. పాలనాపరమైన విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సూపర్ 6 ఏడాది అయినప్పటికీ అమలు చేయడం లేదు. ప్రజలు తిట్టిపోస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు వేల కోట్లు వెచ్చిస్తూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పెడచెవిన పెడుతున్నారు. ఏడాది కాలంగా వాటి నిధుల సమీకరణపై దృష్టి పెట్టి అభివృద్ధి పడికేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు తెచ్చి పూర్తి చేయడం లేదు. గత 5 ఏళ్లుగా వైసీపీ సంక్షేమ బాట పట్టడంతో ప్రజలు సంతృప్తి చెందారు. ఇప్పుడు పథకాలు అందకపోవడంతో ప్రజలంతా కూటమిపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదు. అయితే అధికారంలోకి వచ్చి వెంటనే అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. దీంతో ప్రజల్లో సంక్షేమ పథకాల విషయంలో కొద్ది రోజుల పాటు వేచి చూద్దామన్న ధోరణి కనిపించింది. ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకత కూడా వచ్చింది. ఇంకోవైపు రాజకీయ పరంగా ప్రతిపక్షం అనుకున్న స్థాయిలో ముందుకెళ్లకపోవడం కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అందడంతో తటస్థులు, మేధావులు, విద్యాధికులు గత 5 ఏళ్ల పరిస్థితులను గుర్తు చేసుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. కూటమి పాలన 2వ ఏడాదిలోకి అడుగుపెట్టడంతో సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూటమి సర్కార్ కంగారు పడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.